మా చిన్నప్పుడు వీధి నాటకాలు వేసేవాళ్ళు. పౌరాణిక నాటకాలు అప్పట్లో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు అంటూ ఇద్దరు ముగ్గురు మారేవాళ్ళు. అయితే రాజకీయ సంగ్రామంలో కృష్ణులు లేరు కానీ నికృష్ణులు బోళ్ళు అంతమంది ఉన్నారు. అందున ఫ్యాన్ పార్టీ ఆ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అలా ఒకటో నికృష్టుడిగా పేరుని రెండో వాడిగా అంబటి మార్చి మీడియా గొట్టాల ముందుకి డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు అంబటి వంతులాగుంది, అందుకే మీడియా ముందుకు వచ్చాడు. ఈసారి మామూలుగా రాలేదండో, 10 మందిని వేసుకుని ఎంట వేసుకుని ప్లకార్డులతో మరి వచ్చాడు. ఆ ప్లకార్డులు ఏంటో నేను చెప్తాను. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో ఇప్పుడు దాకా చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. అంబటే ఇగో నీ గోలేంటో చెప్పవయ్యా. ఇదిగో అంబుతూ మొదలెట్టబోయి నీ రంకిలు. ఈరోజు గాదే సాయి కృష్ణ లాకప్లో పెట్టి ఎవడ్రాడు శుభం అని అంబటి మాట్లాడుతూ ఉంటే డుస్సు తుస్సు అని అరవబాకండి. ఉండు గాడిద గొంతు తీసుకుని అరుపుతూ ఉన్నాడు. ఆడి సంగతి వదిలే అంబటే, నీ అరుపులే మాకు ముఖ్యం, మొదలెట్టు. అతన్ని చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. ఆ తరువాత అనాథ శవంగా చూపించి కాల్చేశారు. ఇది కృష్ణలంక పోలీసుల మీద, ఈ ప్రభుత్వ పోలీసుల మీద ఉన్నటువంటి ఆరోపణ ఒకవైపున. రెండవది పేరుపోగు కాంతి కుమార్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దీని మీద పెద్ద అలజడి ప్రారంభమైన తర్వాత అది కూడా బయటకు వచ్చింది. పేరుపోగు కాంతి కుమార్ అనే వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్లో సిఐ యొక్క హెరాస్మెంట్కు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా కారణం అయిపోయింది. ఆ వీడియో వైరల్ అయింది. ఆత్మహత్య చేసుకునేటప్పుడు విషం తాగుతున్నప్పుడు అతను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా బయటకు వచ్చాయి. నా మరణానికి సిఐఏ కారణం అని. ఇట్స్ ఎ డైయింగ్ డిక్లరేషన్. ఏంది డైయింగ్ డిక్లరేషన్? చా నిజమా? ఆయన సదరు సిఐ చాలా అమాయకుడు. ఆయన అనవసరంగా ఇరికిస్తున్నారని మరి మీ తొర్రి పేరుని అంటున్నాడే, ఎవరిది నిజం? ఎవరి మాట నమ్మాలా? నీకు ఓ విషయం చెప్పనా? ముందు నువ్వు పేరుని ఓ చోట కూర్చుని ఏం మాట్లాడుకోవాలో క్లారిటీకి రండి. నువ్వు ఒకటి అని అతను ఒకటి అని జనం మిమ్మల్ని 4 తన్ని అవసరమా? అవసరమా ఈ గోలంతా? ఆ చేత ముందు ఇద్దరు ఒకే స్క్రిప్ట్ ను ఫాలో కండి. ఒకే పోలీస్ స్టేషన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఒకే నెలలో 2 మరణాలు. ఒకటి ఆత్మహత్య, పోలీసుల దెబ్బకు తట్టుకోలేక, 2 పోలీసుల దెబ్బకు తట్టుకోలేక మరణించడం. ఈ 2 సంఘటనలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రక్షించవలసిన పోలీసులే హత్యలు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అది ప్రశ్న. నిన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాయి కృష్ణ గారి తల్లిని పిలిపించుకొని ఆమెకు నేను అండగా ఉంటాను, న్యాయం చేస్తాను అని చెప్పి ఓదార్చాడట. వాళ్ళని మధ్యపెట్టి స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఇప్పుడు సార్ మీరు ఎప్పుడు అండగా ఉంటా అన్నారు? సాయి కృష్ణ చనిపోయి ఉన్నాలైంది. మే 9వ తారీఖున పట్టుకొస్తే ఇవాళ ఎంత తారీఖు? 21. 20వ తారీఖు, 19వ తారీఖు కంప్లైంట్ తీసుకున్నారు. ఇన్నాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఫ్యామిలీని కనీసం పలకరించలేదని ఒకసారి ఏడుపా, కలిస్తే ఇప్పుడు పలకరిస్తాడా, అండగా ఉంటానంటారా అని మరో ఏడుపా. ఈయన్ని ఏడుపులేంది రాంబాబా? అయినా సదరు సాయికృష్ణ కుటుంబం అంతా జగనే అండుకోనే మిమ్మల్ని డైవర్ట్ చేసి రాజకీయం చేసిందని చెబుతుంటే ఇప్పుడు మభ్యపెట్టింది కూటమి నేతలు అంటున్నావా? ఓహోహోహో, సాయికృష్ణ కేసు ఓ కొలుక్కొచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం నెగిటివ్గా రికార్డు కావడం లేదని మరో ఆత్మహత్య కేసు పట్టుకుని రాజకీయం చేస్తున్నారా? కొంచెమైనా సిగ్గుందా మీకు? జనం సమస్యలు 100 కొద్దీ ఉంటే అవి వదిలేసి పనికిమాలిన కేసుల కోసం రాజకీయం
సైన్స్ చేయడం ఏంది అమ్మటే ఎటు పోతుంది సమాజం. అయితే రప్ప రప్ప నరుకుడా, లేదంటే శవ రాజకీయమా, అది కాదంటే కేసుల రాజకీయం. ఆపే మీలో బాగుపడే లక్షణాలు ఒకటి కూడా కనిపించడం లేదంటే నమ్ము. వేస్ట్, పరమ వేస్ట్. గాలికి పోతలే ఎవడు పట్టించుకుంటాడు? అది ఒక పేద కుటుంబం, అది ఒక కాపుల కుటుంబం. పోతే పోయిందిలే, ఎవడు పట్టించుకోడు, దృష్టిలోకి రాదు. మనోళ్ళు పగడ్బందీగా కూడి చేశారు కదా, సాక్ష్యాధారాలు కూడా లేవు, ఎవడో పట్టించుకోలేదు, వదిలేశారు. అయితే ఆ కుటుంబం యొక్క ఘోష విని వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేసింది. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్లి పరామర్శించి మీకు న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత 19వ తారీఖు పిలిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు దాకా కళ్ళు మూసుకున్నాడు. కేసు రిజిస్టర్ చేశారు, ఆమె దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని అప్పుడు రిజిస్టర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతేనో, లేదు వాళ్ళు హెబియస్ కార్పస్ వేయకపోతేనో, గాల్లో కొట్టుకుపోయేది కేసు ఎవడు పట్టించుకునేవాడే కాదు. ఇది ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో రాజ్యం అని మనం చేస్తున్నాం. నాలుక మంచి వాటంగా తిప్పుతా ఉన్నావుగా అంబటి, అలవాటైన పని కదా. ఎటు కావాలంటే అటు తిప్పే నాలుక నీకు ఉంది కాబట్టి ఆడలేడీస్లో నీకు అంత ఫాలోయింగ్. సరే, ఆ వ్యవహారం అటు ఉంచితే హైకోర్టులో కేసు కూడా మీరే వేయించినట్లు బిల్డప్ తోపటమే అసలు బాగోలేదు. సాయి కృష్ణ చేసిన నేరాలు ఏంటో ఎవరు చట్టాన్ని చేతిలో తీసుకున్నారో విచారణలో మొత్తం తేలుతుంది. అయితే ఇక్కడ నాదో డౌట్, అసలు మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్? మీ మీద 100 కొద్ది కేసులు ఉన్నాయి కదా, ముందు మీ కంటిలో దూలాన్ని తొలగించుకుని ఆ తర్వాత పక్కింటోడి కంటిలో నలుసుని తీసే ప్రయత్నం చేయండి. ఈ మాట నేనన్నానని మీ బాసుకు చెప్పు, ఆయనకి ఇది బాగా అర్థమవుతుంది. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ కట్టిన కేసు కూడా ఇన్ఫెక్చువస్, పనికిరాదు. నేను చెప్తున్నా, ఇవాళ వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి కేసు కోర్టులో నిలబడే కేసు కాదు. దిగ్గులైనటువంటి న్యాయ నిపుణులందరినీ అడుగుతున్నా, కాదంటే చెప్పన్నారు. నేను ఒక ఆర్గ్యుమెంట్ చెప్తున్నా, వాళ్ళు కట్టినటువంటి 19వ తారీఖు కట్టినటువంటి ఐ థింక్ 170 up to 26 అనుకుంటాను, నిష్ప్రయోజనమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్ కోర్టులో నిలబడదు. రాసుకోండి, నేను వాళ్ళు చెప్తున్నా. నిలబడిద్దంటే న్యాయ నిపుణులు ఎవరో చెప్పండి నాకు, నేను సర్దుకుంటా. ఎందుకు నిలబడదు రాంబాబు గారు అని అడుగుతున్నారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కాదు. 19వ తారీఖున ఎవరైతే గాది విజయలక్ష్మి గారి చేత కమిషనర్ రాజశేఖర్ బాబు పిలిపించుకొని హడావుడిగా ఒక కంప్లైంట్ రాంచుకున్నాడే, దట్ ఈజ్ నాట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఆంబూతుల రంకిలేటి ఎఫ్ఐఆర్ ఎలా కట్టాలో కూడా నువ్వే చెబితే అట్టారు అంబాబు. ఓవర్ యాక్షన్. నీ ఓవర్ యాక్షన్ చూసి జనం ఆడొక యాదాంతి ఈడొక సిద్ధాంతి అంట ఉన్నారు. ఆడంటే పేరునిగాడు, ఈడంటే నువ్వే అని ప్రత్యేకంగా చెప్పాలా? అయినా పోలీసులు చేసే పనులు, లాయర్లు చేసే పనులు మీరు చెప్తామంటే అట్ట. పోనీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని దింపు, అది కాదంటే జగన్ కేసులు వాదిస్తున్న ఢిల్లీ లాయర్లను దింపు, పని అవుతుందేమో. సొలి చెప్పకుండా దొబ్బేవయ్యా సాంబ్రాలు రాంబాబా. పో చాలా మందిని చూసాం ఇలాంటి వాళ్ళు. నీ సోంబేరు కబుర్లు నువ్వును.